హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను కేపీహెచ్పి కాలనీ రోడ్ నెంబర్ 3 మంజీరామల్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక స్పెషల్ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాను. చాలా చిన్న టిఫిన్ సెంటర్ అనమాట. ఇది పేరు వచ్చి కోనసీమ వారి చాందిని టిఫిన్ సెంటర్. పేరుకు తగ్గట్టే ఇక్కడ కోనసీమ స్పెషల్ టిఫిన్స్ అయినటువంటి పొట్టిక్కలు, దెబ్బరొట్టె ఇలాంటి చాలా స్పెషల్ టిఫిన్స్ అయితే దొరుకుతాయి. ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి ఆ కోనసీమ స్పెషల్స్ని ఓ పట్టుబట్టొద్దాం రండి. బాబాయ్ నమస్తే. చెప్పండి. ఏం పేరు బాబాయ్ మీ పేరు? ఆకుల వెంకటేశ్వరరావు. ఆకుల వెంకటేశ్వరరావు గారు. ఏంటంటే మన కోనసీమ వారి చాందిని టిఫిన్ సెంటర్లో ఏమేంటి ఫేమస్? పొట్టెక్కలు ఉంటాయండి మన దగ్గర. పొట్టెక్కలు, ఇడ్లీ, దెబ్బరొట్టె విత్ చెరుకు పానకం ఉంటుందండి. చెరుకు పానకం ఉంటుందండి. ఏంటండి ఇంకా ఏమేమి ఉంటాయి? ఇంకా పుల్లట్లు ఉంటాయి. పుల్లట్లు, వడ ఉంటుందండి. వడ, మసిలి బొండ ఉంటుంది. మిక్సీ బజ్జీ, ఓకే, ఆనియన్ బొండ, చాలా రకాలు ఉన్నాయి. చిన్న పునుగు, సల్లపునుగు అంటారు. సల్లపునుగు, అవునవును. అన్ని బొగ్గుల మీదేనండి? బొగ్గుల మీద వేడిగానండి, బొగ్గుల మీద వస్తాయండి. ఊతప్పం ఉంటుంది. ఊతప్పం మాత్రం పొయ్యి మీద వేస్తాం. ఓకే ఓకే. దోశ ఉందండి, పెసరట్టు ఉంది. అంటే మన కోనసీమ అంటే మీ ప్రాపర్ ఎక్కడండి మామూలుగా? అమలాపురం, కోనసీమ. అమలాపురం కోనసీమ జిల్లా. ఓకే అండి, ఓకే. బొగ్గుల మీద కాల్చడానికి మామూలుగా కాల్చడానికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఉంటుందండి, బొగ్గుల మీద కలిపితే టేస్ట్ బాగుంటుందండి. దానికోసం. కానీ ఇబ్బంది కదా మీకు కొంచెం? ఇబ్బంది అండి, వేడి ఎక్కువ. నీళ్ళు నుంచి ఉంటేనే ఆ వేడి అలా వచ్చేస్తూనే ఉంది. ఎంతండి దెబ్బరొట్టె రేట్? ఎంత? దెబ్బరొట్టె 40 రూపీస్ అండి. 40. ఉన్న ఐటమ్స్ ప్లేట్ అన్ని 30 రూపాయలు అండి. అన్ని 30 రూపాయలు ప్లేట్కి. 30. టైమింగ్స్ ఏంటండి మంది? 5 to 11 అండి. సాయంత్రం 5 నుంచి 11. రాత్రి ఉదయం 5 ఉండదు. ఉదయం టిఫిన్ సెంటర్ ఉండదని? ఓన్లీ ఈవినింగ్స్ మాత్రమే. చాలా చిన్న ప్లేస్లో బాగానే క్రౌడ్ గట్టిగానే వస్తున్నారు. అసలు మనం 9 సంవత్సరాలు అవుతుందండి. 9 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఓకే, వెరీ గుడ్ అండి. అడ్రస్ ఎక్కడ వస్తుందండి ఇది? కేపీహెచ్పి మంజీరామాల్ ఎదురుగా. మంజీరామాల్ బ్యాక్ సైడ్ రోడ్, థర్డ్ బేస్. ఓకే అండి, ఓకే. హైదరాబాద్ కేపీహెచ్పి రోడ్ నెంబర్ 3లో ఉన్నటువంటి మంచి స్ట్రీట్ ఫుడ్ ఓన్లీ ఈవినింగ్ టైం మాత్రమే దొరుకుతుంది. అందులోని కోనసీమ స్పెషల్స్ అయినటువంటి టిఫిన్స్ అయితే ఈ కోనసీమ వారి చాందిని టిఫిన్ సెంటర్లో దొరుకుతాయి. ఎస్పెషల్లీ ఇక్కడ మనం గట్టిగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అంబాజీపేట స్పెషల్ పొట్టిక్క పనసాకులు వేసి చక్కగా ఇడ్లీ పిండిని అదిరిపోయే టేస్ట్. అంటే అటు ఇడ్లీ పిండి టేస్టు, పనసాకు గ్రీన్గా ఉంటుంది ఫస్ట్ ఇది పెట్టినప్పుడు. ఆ పనసాకు గ్రీన్నెస్ అంతా కూడా ఇడ్లీ లాక్కుని ఆ రసం అంతా లాక్కుంటే ఒక స్పెషల్ టేస్ట్ అనేది దీనికి యాడ్ అవుతుంది. దాంతో ఒక మంచి టేస్ట్ ఉంటుంది పొట్టిక్కంటే, అందుకే ఇంత క్రేజీగా ఉంటుంది. నెక్స్ట్ స్పెషల్ ఏంటంటే జనరల్గా కోనసీమలో ఎక్కువగా దెబ్బరొట్టె అని అంటుంటారు. దెబ్బరొట్టె, మినపరొట్టె కూడా ఫేమస్. ఇదైతే పేరుకైతే దెబ్బరొట్టె అని పిలుస్తున్నారు, కానీ మినపరొట్టె అని చెప్పొచ్చు. ఈ మినపరొట్టెకి కాంబినేషన్గా 3 రకాల చట్నీలు, ఒక కారపొడి ఇస్తున్నారు. కారపొడి కూడా పక్కా హోమ్మేడ్ కారపొడి, క్లియర్గా అర్థమవుతుంది. బొంబాయి చట్నీ అంటే శనగ చట్నీ అనమాట. అలాగే కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, 3 రకాల చట్నీతో అదిరిపోయే కాంబినేషను. అదే కాదు, పానకం, చెరకు పానకం. బెల్లం తయారీ టైంలో నుంచి ముందుగా వచ్చే ప్రక్రియ ఈ చెరుకు పానకం అనమాట. అప్పుడు కొంత చెరుకు పానకాన్ని అయితే ప్రొక్యూర్ చేస్తారు. దాన్ని కొన్ని టిఫిన్స్లో నంజుకుని తింటుంటే మాత్రం ఒక రేంజ్లో అదిరిపోద్ది అనమాట. ఎస్పెషల్లీ పక్కాగా చెప్పాలంటే ఈ మినపట్లో కానీ దెబ్బరొట్లో కానీ ఈ చెరుకు పానకం నంచుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అదిరిపోద్ది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ చాలా చిన్న అవుట్లెట్, ఇది రోడ్డు సైడే ఉంటుంది. కేవలం అంటే ఇదేం పెద్ద హోటల్ అయితే ఏం కాదు, చాలా చిన్న ప్లేసు. కేవలం మనం టిఫిన్ తీసుకోవడం, ఆ రోడ్డు పక్కనే తినేసి వెళ్ళిపోవడం.
దానికోసం అయినా కానీ చాలా క్రేజీగా చాలా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి ఈ మంచి టిఫిన్స్ని అయితే టేస్ట్ చేసి వెళ్తుంటారు. అయితే ఉదయం అయితే ఉండదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే ఓన్లీ ఈవినింగ్ 5 నుంచే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. రాత్రి 10:30 వరకు కూడా ఇక్కడ ఈ టిఫిన్స్ అయితే ఉంటాయి. కేవలం నేను చెప్పిన ఈ 2 రకాలే కాదు, ఇక్కడ రెగ్యులర్గా ఉండే అంటే మైసూర్ బజ్జీలు కానివ్వండి, లేకపోతే సాయంకాలం పూట ఎక్కువగా స్నాక్స్లో ఇష్టపడే మిర్చి బజ్జీ కానివ్వండి, సల్ల పునుకులు, ఇట్లా మామూలు రెగ్యులర్ అన్నీ కూడా ఉంటాయి. అంటే మినపట్టు, పెసరట్టు, ఉల్లి పెసరట్టు ఇవన్నీ ఉంటాయి. వాటితో పాటు ఇవి కూడా చాలా స్పెషల్గా ఉంటాయి. కొంచెం స్పెషల్ అని ఈ 2 అయితే నేను పెట్టించుకున్నాను. టేస్ట్ అయితే చేద్దాం ఎలా ఉన్నాయి ఏంటనేది. చాలా తక్కువ రేట్స్ కూడా అయితే మాత్రం చాలా తక్కువ. మినిమం 20 రూపీస్ నుంచి మ్యాక్సిమం 35 వరకు మాత్రమే ఇక్కడ రేట్స్ అయితే కనిపిస్తున్నాయి. కొంచెం ఉల్లి పెసరట్టు, సెట్ దోశ ఇట్లాంటివి అయితే కొంచెం 40 రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట. అంబాజీపేట ఫేమస్ పొట్టెక్క. నీట్గా ఇలా ఆకు అట్లా తీస్తే పొట్టెక్క మాత్రం అది దీనికి అంటిపోయింది కూడా పనసాకి. చట్నీ అయితే మాత్రం స్పైసీగా లొట్టలేసుకుని తినొచ్చు. బొంబాయి చట్నీ కాంబినేషన్ కూడా కమ్మగా చాలా చాలా బాగుంది. అల్లం చట్నీ లైట్గా స్వీట్నెస్, స్పైస్ అదిరింది. చట్నీస్ అయితే మాత్రం అన్ని పర్ఫెక్ట్ కాంబినేషన్. మినపట్టు కొంచెం బాగానే సైజు కూడా బాగానే ఉంది. మంచి క్రిస్పీగా అదిరిపోయే టేస్ట్తో కోనసీమ మినపట్టు అదరహం. కొంచెం కారపొడి కూడా ఉంది. పక్కా హోమ్లీ టేస్ట్. ఇక అసలు కాంబినేషన్కి వద్దాం. చక్కగా ఈ రొట్టెని అలా కట్ చేసుకుని ఆ చెరుకు పానకం కూడా చాలా క్రేజ్ అండి. ఎందుకంటే ఇది బెల్లం తయారీ టైంలో బాగా చెరుకునంతా కూడా బాగా మరిగించిన తర్వాత ఈ ప్రాసెస్ వస్తుంది. ఈ చెరుకు పానకం కోనసీమలో చాలా బాగా ఫేమస్. చట్నీలతో నంచుకుని తింటున్నప్పుడేమో ఆ స్పైస్, ఈ చెరుకు పానకం అయితే మాత్రం ఆ స్వీట్నెస్ ఉంటుందండి. ఆ నోరంతా తీయగా అవి దాంట్లో ఈ అట్టేమో ఆ పైన లేరు కరకరలాడుతుంటే అబ్బా భలే ఉంటుందండి. ఎంత ముంచితే అంత స్వీట్నెస్ అన్నమాట. ₹40 ఈ అట్టు ప్రైసు. దాంతో ఇవన్నీ మనకి చాలా మంచి కాంబినేషన్ అయితే ఇస్తారు, చట్నీలు ఇవన్నీ. ఈ చెరుకు పానకం కోసం అయితే మాత్రం చిన్నప్పుడు మేమందరం కూడా క్యాన్లు పట్టుకుని చెరుకు ఆడే ప్లేసెస్కి ఆ రైతుల దగ్గరికి ఎక్కువగా వెళ్ళిపోతుండే వాళ్ళం. కోనసీమలో అయితే ఒకప్పుడు చాలా ఎక్కువగానే ఉండేవి, బట్ ఇప్పుడైతే మాత్రం రేరుగానే దొరుకుతున్నాయి. అలాంటి రేర్ టిఫిన్స్లో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కూడా రేర్గానే ఉంటుంది. ఇక్కడ కూడా ఎక్కువగా ఏం దొరకదు, అన్ని చోట్ల కూడా ఖచ్చితంగా దొరకదు, చాలా రేర్గానే దొరుకుతుంది. ఖచ్చితంగా ఒక మంచి టేస్ట్ని అయితే ఇక్కడ ఆస్వాదించవచ్చు శ్రీ కోనసీమ వారి చాందిని టిఫిన్ సెంటర్లో. ఎప్పుడైనా అలా వెళ్ళిపోతుంది సాఫ్ట్గా. గ్రేట్ కాంబినేషన్ అనమాట. చట్నీలతో లేకపోతే కారప్పొడితో అది డిఫరెంట్ కాంబినేషను, బట్ చెరుకు పానకంతో మాత్రం పర్ఫెక్ట్గా ఒకసారి ట్రై చేయండి. అసలు లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని గ్రేట్ కాంబినేషన్లో ఇది కూడా మీకు చేరిపోతుంది అనమాట. అంత బాగుంటుంది.
ఓవరాల్గా ఇక్కడ నేను 2 రకాల టిఫిన్లు టేస్ట్ చేశాను. అవి 2 కొంచెం కోనసీమ స్పెషల్స్ అని, అంటే మిగిలినవన్నీ కూడా స్పెషలే. ఇక్కడ మిగిలినవి కూడా టిఫిన్ టేస్ట్లు చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇక్కడ తింటున్న వాళ్ళని చూస్తే ఆ విషయం మనకు అర్థమైపోద్ది. బట్ నేను తిన్న ఈ 2 టిఫిన్స్ మాత్రం కిర్రాక్ టేస్ట్ ఉన్నాయి, ఎదిరిపోయినాయి. ఓవరాల్గా కోనసీమలో ఎలాంటి టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఇక్కడైతే మెయింటైన్ చేస్తారు. ఇది ఓవరాల్గా హైదరాబాద్ కేపీహెచ్పిలో రోడ్ నెంబర్ 3లో ఉన్నటువంటి కోనసీమ వారి చాందిని టిఫిన్ సెంటర్ కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.